హాయ్ మది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నావు. అమ్మ మిల్క్ బ్యూటీ. నిజంగా నెక్స్ట్ తమన్నా అయిపోతుంది ఇక. ఎట్లా మూవీస్ ఇప్పుడు లిటిల్ ఆర్ట్ చేసేసినావు, మంచిగా చేసినావు అట్లా. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నేనైతే ఫుల్ హ్యాపీ అసలు, ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయింది కదా, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. నా క్యారెక్టర్ అంటే షార్ట్ అండ్ స్వీట్, ఆ టైటిల్ వచ్చింది నా క్యారెక్టర్ కి. హాయ్ మది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నావు. అమ్మ మిల్క్ బ్యూటీ. నిజంగా నెక్స్ట్ తమన్నా అయిపోతుంది ఇక. ఎట్లా మూవీస్ ఇప్పుడు లిటిల్ ఆర్ట్ చేసేసినావు, మంచిగా చేసినావు అట్లా. ఎట్లా అనిపిస్తుంది నీకు? నేనైతే ఫుల్ హ్యాపీ అసలు, ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయింది కదా, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి, సో వెరీ హ్యాపీ. అవునా? అంటే ఎట్లుంది క్యారెక్టర్ అందులో నీది? నా క్యారెక్టర్ అంటే షార్ట్ అండ్ స్వీట్, ఆ టైటిల్ వచ్చింది నా క్యారెక్టర్ కి. ఓకే, అందరు పెట్టారు, పబ్లిక్ పెట్టారు. అవునా? అంటే ఇప్పుడు దాదాపుగా సోషల్ మీడియాలో ఎన్ని సినిమాలు చేసావు చిన్నప్పటి నుంచి, కానీ ఇప్పుడు రీసెంట్ గా అయితే కొంచెం కొన్ని సినిమాల వల్ల బయటికి వస్తుంది ఫేస్ కూడా. సో ఆడియన్స్ కూడా పెరిగిపోతారు, నీకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోతారు. ఎట్లా ఉంటది, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు వేరేలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజం చెప్పాలంటే నేనే ఒప్పుకుంటాను, ఈ లిటిల్ హార్ట్స్ వల్ల చాలా ఎక్కువ ఫేమ్ వచ్చిందని. ముందు లైక్ ఉండే, బట్ ఇంత లేదు. అండ్ నేను ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే అమ్మాయి లిటిల్ హార్ట్స్ చేసింది కదా అని అందరూ లైక్ వాళ్ళు మాట్లాడుకుంటే వింటున్నాను. సో నేను ఇలా చూడగానే నువ్వు లిటిల్ హార్ట్స్ చేసావు కదా, ఒక సెల్ఫీ తీసుకొచ్చా అని అందరు వచ్చి అడుగుతున్నారు. సో దానికన్నా హ్యాపీ మూమెంట్ ఏముంటుంది అక్క? అవునా, సెల్ఫీస్ అడిగేస్తున్నారు ఇక. అంటే ఎలాంటి క్యారెక్టర్ సినిమాస్ చేయాలని ఇప్పుడు ఆలోచన ఉంటది కదా, ఇంతవరకు చిన్న చిన్న క్యారెక్టర్స్, చిన్న చిన్న డైలాగ్స్ అలా చెప్పుకుంటావు. సో మోస్ట్లీ ఇప్పుడు కొంచెం పెరుగుతున్నావు కాబట్టి కొంచెం బాధ్యత పెరుగుతుంది, డైలాగ్స్ కూడా పెరుగుతాయి. సో ఎలాంటి సినిమాలు అయితే చేయగలుగుతావు, చేయాలనిపిస్తుంది నీకు? అంటే ఫస్ట్ అయితే మా మమ్మీ చూసుకుంటారు, అది మా మమ్మీ సెలెక్ట్ చేసేది. మా మమ్మీ సెలెక్ట్ చేసేదే, నేను కూడా ఒప్పుకుంటాను. నాకు ఇప్పుడే అట్లాంటివి ఏం లేవు, మమ్మీ చూసుకుంటారు కాబట్టి. నేను ఇంకా మంచి పెద్దగా అయ్యాక అప్పుడు నాకు థాట్స్ అనేవి వస్తే అప్పుడు నేను డిసైడ్ చేస్తా. ఓకే మది, ఇప్పుడు ఇంకేమన్నా మూవీస్ చేస్తున్నావా? బ్యాడ్ గర్ల్స్ అని కొత్త మూవీ చేస్తున్నాను. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రైటర్ గారు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు అందులో, మున్నా సార్ అని. అండ్ శ్రీ విష్ణు గారిది కొత్త మూవీ చేస్తున్నాను. అండ్ మూవీస్ ఉన్నాయి ఇంకా. అసలు ఇక రెస్ట్ ఉంటదా నీకు? అసలు లేదు, నిద్ర ఉంటదా? ఇప్పుడు కూడా నిద్ర లేదు. అయ్యో పాపం, నల్లగా అయిపోతుంది నిద్ర లేకపోతే. నల్లగా అయిపోతారు అంతే, హెల్త్ కూడా పాడైపోతుంది కదా, నిద్ర ఉండాలి కదా ఫస్ట్ థింగ్. అంటే మళ్ళీ డైరెక్టర్ చెప్తారు కదా, ఇది తిను అది తినదు. నేను ఫుడ్ మేనేజ్ చేస్తున్నావా? లేదు, నాకు గంట కాకలేస్తుంటది. సో నేను 1 hour కి ఏదో ఒకటి తింటూ ఉంటా అనమాట. షూట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలానే ప్రొవైడ్ చేస్తుంటారు, ఫ్రూట్స్ ఏదో ఒకటి. పాపకి ఆకలేస్తుందా, చలో తీసుకురా. మంది విన్నాను హాస్పిటల్ సీన్స్ అవి ఉన్నాయి అనుకోండి, ఏం తినకుండా షూట్ చేపిస్తారు అని చెప్పేసి. అవునా? అంటే నా వరకు అయితే అట్లేం లేదు, నాకు ఏది కావాలన్నా అప్పటికప్పుడే ఇస్తారు, తినిపిస్తారు, బాగా చూసుకుంటారు. లావ్ అయితే ఇబ్బంది కదా. నేను లావ్ అవ్వట్లేదు, గంటగా తింటదంటాం అది. వామ్మో, ఏం చిట్కాలు వాడుతుందో ఏమో. ఇంకా మీరు కూడా కింద కామెంట్ చేయండి, పెడుతుందో పెట్టేదో చూద్దాము. అంటే హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా మోస్ట్లీ. ఇప్పుడు హీరోల నుంచి అంటే మంచి బాండింగ్ ఉంటది కదా, ఫోన్ చేస్తాడు ఎప్పుడన్నా? లేదు అట్లేం లేదు, కానీ ఎప్పుడైతే సెట్స్ లో కలుస్తాం కదా అప్పుడు చాలా బాగా మాట్లాడతారు, ఇంకా నాకు గుర్తుపడతారు కూడా. సో అంటే చిన్నప్పుడు చేసే ఒక స్పైడర్ మూవీ కదా, స్పైడర్ మూవీ ఎత్తుకున్నాడు డైరెక్టర్. తర్వాత డెన్వో పర్ఫ్యూమ్ యాడ్ చేశాను సార్ తో. ఇంకా మన యాడ్స్ వస్తున్నాయా మంచిగా? ఇప్పుడు యాడ్స్ లేవు, మూవీసే జరుగుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.